అన్నవరం వ్రతం వెనుక ఉన్న అసలు రహస్యం మీకు తెలుసా? అన్నవరం సత్యనారాయణ స్వామి ఈ పేరు వినని తెలుగువారంటూ ఉండరు. జీవితంలో ఒక్కసారైనా సరే ఈ క్షేత్రం దర్శించుకునే ఉంటాం. కొత్తగా పెళ్ళైనా, గృహప్రవేశం చేసినా, ఏదైనా మంచి కార్యాలు తలపెట్టాలన్నా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే మనం అంత భక్తితో కొలిచే ఆ స్వామివారి ఆలయం పునాదుల్లో ఒక మహాశక్తివంతమైన రహస్యం దాగి ఉందని మీలో ఎంతమందికి తెలుసు? అసలు అన్నవరం క్షేత్రానికి అంతటి ప్రాముఖ్యత, ఇంతటి వైభోగం ఎందుకు వచ్చాయి? మనం చేసే వ్రతాలకు అంతటి శక్తి ఎలా వస్తుంది? స్వామివారి మూల విరాటు కింద ఉన్న ఆ అద్భుతమైన యంత్రం కథ ఏమిటి? ఇలా అన్నవరం గురించి మనలో చాలా మందికి తెలియని ఒక ముఖ్యమైన రహస్యం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ క్షేత్రం యొక్క చరిత్ర తెలుసుకోవాలంటే మనం పురాణాల్లోకి వెళ్ళాలి. స్కంద పురాణం ప్రకారం పర్వతరాజు అయిన మేరు పర్వతుడు, ఆయన భార్య మేనకాదేవి పుత్ర సంతానం కోసం శ్రీ మహావిష్ణువు గురించి ఘోర తపస్సు చేస్తున్నారు. వారి భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి వారికి 2 కుమారులను ప్రసాదిస్తారు. వారే భద్రుడు, రత్నకుడు. వీరు తండ్రిని మించిన విష్ణు భక్తులుగా పెరుగుతారు. వీరిలో భద్రుడు విష్ణుమూర్తి కోసం తపస్సు చేసి శ్రీరాముడికి నివాసమైన భద్రాచలంగా మారుతాడు. తన అన్న మార్గంలోనే అనుసరించిన రత్నకుడు కూడా విష్ణువు కోసం తపస్సు చేయగా శ్రీమన్నారాయణుడిగా ప్రత్యక్షమై, రత్నక నీ భక్తికి మెచ్చాను. కలియుగంలో భక్తులను అనుగ్రహించడానికి నేను శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా నీపై కొలువు తీరుతాను. అప్పటి నుండి నువ్వు రత్నగిరిగా ప్రసిద్ధి చెందుతావు అని వరం ఇచ్చాడు. స్వామివారి ఆనాటి మేరకు రత్నకుడు పంబా నది తీరంలో రత్నగిరిగా మారి స్వామివారి రాక కోసం ఎదురు చూడసాగాడు. అయితే స్వామివారు ఆ కొండలపై వెలిసిన విషయం చాలా కాలం పాటు బయట ప్రపంచానికి తెలియకుండా మరుగున పడిపోయింది. అలా ఎన్నో వందల సంవత్సరాలు గడిచిపోయాయి. ఇది ఇలా ఉండగా 1891 సంవత్సరంలో ప్రాంతాన్ని ఏలుతున్న గోరస గ్రామ జమీందారు శ్రీ రాజా ఇనుగంటి వెంకటరామ నారాయణన్ బహదూర్ గారికి అదే గ్రామంలోని గొప్ప విష్ణు భక్తుడైన ఇరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడికి ఇద్దరికి ఒకే రాత్రి ఒకే సమయంలో స్వామివారు కలలో కనిపించారు. నేను రత్నగిరి కొండలపై ఒక అంకుడు చెట్టు కింద ఉన్నాను. రాబోయే శ్రావణ శుద్ధ విద్య గురువారం నాడు నన్ను కనుగొని ప్రతిష్ఠించి నా ఉనికిని లోకానికి తెలియజేయండి అని ఆజ్ఞాపించారు. మర్నాడు ఉదయం ఒకరికొకరు తమ కల గురించి చెప్పుకొని ఆశ్చర్యపోయి ఇదంతా దైవ సంకల్పం అని భావించారు. దాంతో గ్రామస్తులతో కలిసి రత్నగిరి కొండలపై వెతకడం మొదలుపెట్టారు. స్వామి చెప్పినట్లుగానే ఒక అంకుడు చెట్టు పొదల్లో దివ్యమైన కాంతులతో వెలుగుతున్న స్వామివారి విగ్రహం వారికి కనిపిస్తుంది. సుమారు 13 అడుగుల పొడవాటి స్తూపాకారంలో ఒకే శిలపై కింద బ్రహ్మ, మధ్యలో శివుడు, పైన విష్ణు రూపంతో త్రిమూర్తులుగా పక్కనే అమ్మవారితో కలిసి ఆ సత్యదేవుడు దర్శనమిచ్చాడు. స్వామివారి విగ్రహం దొరికింది కదా అని వెంటనే ప్రతిష్ఠించలేదు. ఇక్కడే అసలు రహస్యం. ఈ క్షేత్రానికి మహత్యానికి కారణమైన ముఖ్యమైన విషయం జరిగింది. సాధారణంగా ఆలయంలో విగ్రహం ప్రతిష్ఠించే ముందు యంత్రాన్ని ప్రతిష్ఠిస్తారు. కానీ ఇక్కడ సాక్షాత్తు ఆ సత్యదేవుడే కాశీలో ఉన్న ఒక గొప్ప సిద్ధుడికి ధ్యానంలో కనిపించి ఒక ప్రత్యేకమైన యంత్రాన్ని తయారు చేయమని ఆదేశించారు. ఆ యంత్రం పేరే శ్రీ మహాత్రిపుర విభూతి వైకుంఠ మహానారాయణ యంత్రం. ఆ సిద్ధుడు ఆ యంత్రాన్ని తీసుకొని కాశీ నుండి రత్నగిరి చేరాకే ఆగస్టు 1891లో మొదటి ఆ యంత్రాన్ని భూమిలో స్థాపించి దానిపైన స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ ఆలయాన్ని 2 అంతస్తులుగా నిర్మించారు. మనం ఇప్పుడు చూస్తున్న ఆలయం 1934లో పునర్మించింది. కింద అంతస్తులో మూల విరాటుడు పాదాల కింద కాశీ నుండి తెచ్చిన ఆ మహత్తరమైన యంత్రం ఉంది. ఇదే ఈ ఆలయానికి గుండె లాంటిది. ఇది భారతదేశంలో మరెక్కడా లేని ఒక అద్వితీయమైన జనరక్షణ యంత్రం అని చెబుతారు. అంటే ధనాన్ని, జనాన్ని అయస్కాంతంలా ఆకర్షించే శక్తి దీనికి ఉందని నమ్మకం. ఈ యంత్ర
యంత్రశక్తి వల్లే అన్నవరం క్షేత్రానికి ఇంతటి వైభవం. మనం చేసే వ్రతాలకు అంతటి శక్తి లభిస్తాయని అంటారు. ఇక ఆలయం నిర్మాణం కూడా ఈ యంత్రానికి అనుకూలంగానే జరిగింది. ఆలయాన్ని రత్నం ఆకారంలో నిర్మించారు. 4 మూలల ఉన్న చక్రాలు సూర్య చంద్రులకు ప్రతీక. ఇది విష్ణు పంచయాతన క్షేత్రం కూడా. యంత్ర రూపంలో మధ్యలో విష్ణువు, 4 వైపులా గణపతి, సూర్యనారాయణ స్వామి, అమ్మవార్లు, పరమేశ్వరుడు కొలువై ఉన్నారు. అందుకే ఇక్కడ చేసే పూజ పంచదేవతలను పూజించిన ఫలం ఇస్తుంది. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది అన్నవరంలో చేసే సత్యనారాయణ స్వామి వ్రతానికి ఎందుకు అంత శక్తి ఉంటుందో. మనం వ్రతం చేసినప్పుడు మన సంకల్పం నేరుగా కింద ఉన్న ఆ యంత్రం శక్తితో, పైన ఉన్న త్రిమూర్తి స్వరూపుడైన స్వామితో అనుసంబంధమైన కోరికలను నెరవేరుస్తుందని భక్తుల ప్రగడ విశ్వాసం. ఆయన వరం ఇచ్చేవాడు కాబట్టే ఈ క్షేత్రానికి అన్నవరం అని పేరు వచ్చింది. కాబట్టి మీరు తర్వాత అన్నవరం వెళ్ళినప్పుడు కేవలం స్వామివారిని దర్శించుకోవడమే కాకుండా ఆ గర్భగుడి కింద ఉన్న ప్రతిష్ఠించిన ఆ మహాశక్తివంతమైన యంత్రాన్ని కూడా మనసులో తలుచుకోండి. ఆ శక్తిని అనుభూతి చెందడానికి ప్రయత్నించండి. మీ ప్రతి ప్రార్థన ఆ యంత్రం శక్తి ద్వారా స్వామివారికి చేరుతుందని పూర్తి నమ్మకంతో మొక్కుకోండి. సత్యదేవుడు మీ కోరికని తప్పకుండా నెరవేరుస్తాడు. ఈ వీడియోకి లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.